ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్గా ఉన్నవాడికి ఈ సినిమా రావద్దు. మంచి పిల్ల ఉంటుంటే ఈ సమాజంకి నచ్చట్లేదు, యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. ఏం చేద్దామంటావు మరి? అందుకే చేతబడి నేర్చుకుందామని డిసైడ్ అయిపోయాను. వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. మగాళ్ళు బంగాళదుంప లాంటి వాళ్ళు ఎలా నడుగుతారా? ఏ కూరలైనా మధ్యన దూరిపోదామని చూస్తుంటారు. అంటే ఎస్. ఎందుకు డాన్స్ చేస్తున్నావు షిన్చాన్? వర్షం వచ్చింగ్ చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్. కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. సెన్సార్ అయిపోయి రిలీజ్ ముందుకు 1-2 రోజుల ముందు 4.5 నిమిషాలు ఎందుకు కట్ చేశారు మరి? లేదండి, కట్ చేశారా? లేదు. కట్ చేసి ఎందుకు ఒప్పుకుంటారండి? నేను మళ్ళీ రీసెన్సర్ చేయాలి కదండి. మీకు తెలుసు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మూర్తి గారు. మూర్తి గారు మీకు వచ్చే సమాచారాల్లో 40% తప్పు, 60% రైట్ ఉంటాయి. ఇది ఆ 40% లో సోకులు పాలే ఉన్నది ఎక్కడ ఉందా ఏంటా అన్నది పక్కన పెడితే కాన్సర్ ఎక్కడ ఉంది సార్? యాక్షన్ ఫిల్మ్స్ కి అడ్రిలిన్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కి సోకుల పాలెం ఎక్కడ ఉంటుంది? ఓల్డ్ సిటీలో, న్యూ సిటీలో అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ హీరో విలన్ కొట్టుకుంటారు సార్. హీరో దగ్గర గన్ ఉంటది, విలన్ దగ్గర ఏముండదు. కాల్ చేస్తే ఎంటర్ రోజుతో అయిపోతుంది సినిమా. చివరి దాకా ఎందుకు రన్ అవుద్ది? వేసేసాడు, బాగా వేసేసాడు. అజయ్ ఘోష్ మనుషులకి శనివారం నాడే హీరో ఫైట్ చేస్తాడని తెలుసు, కానీ వాళ్ళు ప్రతి శనివారం వచ్చి అటాక్ చేస్తారు తప్ప మిగతా రోజులు అటాక్ చేయదు. మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ నాన్నకు ఒకసారి పడింది, అక్కకు ఒకసారి పడింది, ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పాం. ఫస్ట్ సాయి కుమార్ గారు చెప్పే స్టోరీ అంతా ఇదే. నమస్తే బాస్. మమతోదర 2 టీజర్ కి అక్షరాల 2 మిలియన్ వ్యూస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. 2 మిలియన్ అక్షరాలు కాదురా, నెంబర్స్. MILLION అక్షరాలేగా. అయిపోయి వాసంలో తడిచినాము, తినక జగ్గి తినేకపోయినాము. పండగ తినక పండగ ఎవరు బ్రో? ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. లోకులు కాకులైతే గింజల్ని దాచాలి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ అంతేగాని ఇంకా ఇంకా జల్లి వాటిని మేపొద్దు. ఏంటి మొక్కల అంత అర్థం ఉందేటి? మరి లేదేటి? అందంగా ఉండే అబ్బాయిల కంటే బాధ్యతలు మోసే అబ్బాయిలే చాలా అందంగా ఉంటారు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇదెక్కడ మాత్రం మావా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నా లైఫ్ లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. దీనికి ఏదో రిలేషన్షిప్ ఉందంట నీకు? 8 రోజు కూడా మంత్ 8. ఏంటండి ఇది? ఏంటండి అంటే అది ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి? ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను. బికాస్ ఆ షోలో కొంచెం కొట్టుకోవడం ఎక్కువ ఉండిద్ది, ఎలిమినేషన్ ఎక్కువ ఉండిద్ది. ఐ డోంట్ లైక్ ఆల్ ఆఫ్ దట్. నేను ఇది కరెక్ట్ చెప్తున్నానో లేదో కూడా తెలియదు. బట్ అండ్ ఐఎమ్ ట్రాన్స్పరెంట్. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి. మీ పేరు చెప్పు బాబు. నా పేరు నాగరాజ్ అండి. నాగరాజు మానబడి దియాలా? ఈ వరద ఎలా అనిపిస్తుంది నీకు? బాగా ఎక్కువగా అనిపిస్తుంది.
లోపల కాలనీలోకి రండి సార్, ఒకసారి ఒక 1/2 మీటర్ రండి సార్ మీరు. నీ పిల్ల పుచ్చకాయ అవసరమా నీకు? తెలీదు. చదువుకో, బాగా చదువుకుంటే నాకన్నా అందమైన అమ్మాయిలు వస్తారు నీకు. నమ్మొద్దు. మీరు ఎప్పుడూ క్వైట్ గా ఉండడానికి కారణం ఏంటి అంటే యు ఆల్వేస్ కీప్ లో ప్రొఫైల్ అండి. మీరే నాకు అర్థం కాదు. నేను కొన్ని నాకు అర్థం కానప్పుడు దూరంగా ఉంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరే టీవీ నైనే ఇమోషనల్ డ్యామేజ్. మన పవర్ స్టార్ పాడిన పాట పాడొచ్చు కదా. ఓ రీ దేవుడా, I think I did it again. I think I seen it again, yo. What? Your nadumu is juicy and fruity, girl. What? I'm losing all my concentration in this world. I'm unable to study my lady, girl. Now look what I am dancing away with you, girl. If you are my Enki, I'm your Naidu Baba. Naidu Baba. నేనెందుకు చెడు అవ్వాల్సి వస్తుంది? కానీ డాక్టర్ గారు నాకు ఒక డౌట్ వచ్చింది. అమ్మా, టీ లీవ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు. అవును. కానీ మరి ఆకులు కూడా నేచర్ నుంచి వచ్చినవే కదా. మరి పొగాకు నేచర్ ఇచ్చిన ఆకే, మరి చుట్టుకు తాగొచ్చు. అట్లాగే గంజాయి నేచర్ ఇచ్చిన ఆకే. అడుగుతా చెప్తావా? మందు తాగితే మనుషులు నిజం చెప్తారా? అవును. ఎందుకు? అయితే నువ్వు ఇలా మందు తాగు, నేను నిన్ను కొన్ని క్వశ్చన్లు అడుగు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. వాన ఎలా వస్తుంది? వర్షం అమెరికా వాళ్ళు హెలికాప్టర్లో నుంచి వదులుతారు సార్. దేంట్లో వదులుతారు? హెలికాప్టర్ సార్. హెలికాప్టర్ నుంచి ఎలా వదులుతారు సార్? వాళ్ళు హెలికాప్టర్లో గమ్మని కూర్చో ఉంటారు సార్, అక్కడ పై పెట్టేసి వదులుతా ఉంటారు సార్. ఎవరు నువ్వు? ఉషోదయం పత్రిక సార్. ఒక తల్లి తన సంఖ్యలో బిడ్డను ఎత్తుకొని అది వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. దాని తర్వాత ఎక్కడి నుంచి రియాక్షన్ అంటే చెప్పాలి కదా. టాటా. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ సార్. టాటా కోసమా? టాటా కాదురా నాయన, మాకు టమోటా కావాలని అడుగుతున్నారు. తేజస్వి లోగ్ హై హమారే పాస్, కితనే షాన్దార్ విచార్ రఖ్. కాస్త పాలు కావాలి బాబు, కాస్త కడుపు అసలు ఏమి లేదు. పాలతో నిండిపోయిన ప్రభుత్వంలో పాలు ఏం దొరుకుతాయి సార్? చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా అని అనుకుంటారు. మీ పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళండి అంటున్నాను. కాలేజ్కి థియేటర్కి వెళ్ళండి. రిలాక్స్. కొరటాల శివ గారికి ఆయన హెల్ప్ తీసుకొని నేను బాబుని రీచ్ అవ్వడం జరిగింది. సో శివన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఆ రోజు బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండకపోతే మేబీ కొద్దిగా లేట్ అయ్యేదేమో, బట్ ఎనీవే నేను ఎలాగో రీచ్ అయ్యేవాడిని. నిన్న చేయలేదు, అందరూ ఆఫర్ చేశారు. నేను చేశాను. ప్రతి ఒక్కళ్ళు నాకు హెల్ప్ చేశారు. దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేట. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేస్తే చూడడం అంత అవసరం అంటావా? థియేటర్లో ఎన్నిసార్లైనా ఎంజాయ్ చేయగలిగే మంచి మంచి సినిమాలు ఉంటాయి. ఒక ఇంద్ర, ఒక పోకిరి, ఒక మొరారి, ఒక వెంకీ, ఒక గబ్బర్ సింగ్, ఇలాంటి సినిమాలు ఉంటాయి. కొన్ని వేల సినిమాలు అవి సపరేట్ ఉంటాయి. అవి మళ్ళీ మళ్ళీ థియేటర్లో మనందరికీ చూడాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి సినిమాలు మళ్ళీ రిలీజ్ అయినప్పుడు వెళ్ళాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి. కానీ అవన్నీ వేస్ట్ అనుకుంటే మనం తిరుపతి ఇంకో ఉండరు. థ్యాంక్ యూ. బాయ్ అన్న.